సభలో ఉన్న వాళ్లకు టీఎంసీలు అంటే తెలుసు, క్యూసెక్కులు అంటే తెలుసు, ప్రెజర్ మెయిన్స్ అంటే తెలుసు. ఈ అవగాహన రాలేదు కాబట్టే రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడి మళ్ళొక్కసారి నమ్మించాలని చూస్తున్నాడు. ఆయన ఆడుతున్న అబద్ధాలలో ఒకటి శ్రీహరి గారు చెప్పారు, అప్పటికిప్పటికీ కాస్ట్ పెరగడానికి మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందని చెప్పారు. అది 100% వాస్తవం. దాంతోపాటు ఇంకా 2 అంశాలు. ఒకటి భూసేకరణ. మన తెలంగాణ వచ్చినప్పుడు 1,50,000 2 లక్షలకు ఎకరా భూమి ఎక్కడైనా వచ్చేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మనం డిపిఆర్ సబ్మిట్ చేసే నాటికే ధరలు బాగా పెరిగిపోయినాయి. మనం 6 లక్షలు అందులో చూపెట్టాం. కానీ అది 12 లక్షల నుంచి 20 లక్షలు ఇయ్యంది ఎకరం భూమి ఇవ్వడానికి ఎవరు సిద్ధపడట్లేదు. కాబట్టి కాస్ట్ పెరిగింది అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఎక్కడ ఏ ఎమ్మెల్యే వచ్చి ముఖ్యమంత్రి గారిని అడిగినా కూడా వాళ్ళ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఇట్లా ఇచ్చుకుంటూ పోయాడు. ఎందుకంటే 2014లో మేము రాసిన మేనిఫెస్టోలో ఆ రోజు కడియం శ్రీహరి గారే చైర్మన్గా ఆ మేనిఫెస్టో కమిటీ ఉండే, నేను సభ్యునిగా ఉంటేని. అన్న మీకు గుర్తుండాలి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి మేము రాశాం. కాబట్టి ఈ కాళేశ్వరంలో ఆయకట్టు పెరిగింది, స్టెబిలైజేషన్ పెరిగింది, వాటికి అయిన ఖర్చు ఒకవేళ గనక కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చుంటే ఇవాళ కాళేశ్వరం ఖర్చు 3 లక్షల కోట్లు అయ్యేది. నిలువు దోపిడీ చేస్తుండే వాళ్ళు. కేసీఆర్ గారు ప్రతి దగ్గర కూడా పొదుపు చేస్తూ వచ్చాడు. ఎండిపోయిన గోదావరిని రిజర్వాయర్గా మార్చాడు. ఎందుకు పెరిగింది ఖర్చు అనేది చెప్పడానికి ఇప్పుడు వారు అన్నారు 80,000 కోట్ల నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 1,27,000 కోట్లకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మరొక టీఎంసీ నీళ్లను మనం కాళేశ్వరం నుంచి తీసుకోవాలనుకున్నాం. చాలామంది మన తెలిసి తెలియక నన్ను చాలామంది ప్రశ్నించిళ్ళు, 2 టీఎంసీలకే ఇప్పటి వరకు దిక్కు లేదు, ఆయకట్టు పెరగలేదు, 3వ టీఎంసీ ఏం చేసుకుంటాడు, ఎందుకు అవసరమో అని చెప్పి. ఒకవేళ కనుక కేసీఆర్ గారు 3వ టీఎంసీ కోసం ప్రయత్నం చేయకపోయి ఉంటే మన నీళ్ళన్నీ కూడా కావేరికి మొదటి హక్కు వచ్చేది, రాయలసీమలో ఉన్న పెన్నా డెల్టాకు మొదటి హక్కు వచ్చేది, మనం ఆ నీళ్లను పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఆయన దూరదృష్టితోని విఘ్నతతోని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా బ్యాంకులను ఒప్పించి ఇంకొక 30,000 కోట్లతోని 3వ టీఎంసీ నీళ్లను మిడ్ మానేర్లో కలపడానికి పైప్ లైన్స్ వేయడం జరిగింది. దానివల్లనే 20,000 కోట్లు పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన 80 రోజులు దాటినా కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అక్టోబర్ 21 నాడు ఏదైతే ఉందో ఇవాల్టికి కూడా అదే ఉంది. మీరు కూడా చూశారు విలేకరులంతా, పియర్స్ దగ్గర తట్టేడు మన్ను తీయలేదు. పియర్స్ కింద కదా డ్యామేజ్ అయింది అంటే దాని అర్థమైంది ఇప్పటి వరకు ఒక్క ఎక్స్పర్ట్ కూడా నదిలో దిగలేదు, కారణాలు తెలుసుకోలేదు, దాన్ని రిపేర్ చేయాలనే ఉద్దేశమే లేదు ముఖ్యమంత్రికి అని చెప్పడానికి ఇవాళ మేడిగడ్డ సాక్ష్యంగా నిలుస్తున్నది. మేము ఇక్కడ వచ్చినాక మాకు పూర్తిగా అర్థమైంది, ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎన్నడూ నీళ్ల కోసం తనలాడినోడు కాదు, ప్రజల కోసం ఆలోచించినోడు కాదు, అమరవీరులకు పిడికెడు పూలు తల్లి నివాళులు అర్పించినోడు కాదు, జై తెలంగాణ అన్నోడు కాదు, జై తెలంగాణ అన్న వాళ్ళ మీద రైఫిల్ ఎక్కువ పెట్టినవాడు. కాబట్టి ఆయన రాజకీయంగా 1,00,00,000 మందితోనే ఆటలు ఆడుకోవాలనుకుంటున్నాడు. ఇవాళ 20 జిల్లాలకు కాళేశ్వరం దిక్కు అయితే మొత్తం కాళేశ్వరంకు మేడిగడ్డ దిక్కు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కనుక కొట్టుకుపోయినట్టయితే 20 జిల్లాలలో 1,00,00,000 మందికి దాహార్తి కానీ సాగునీటి అవసరాలు కానీ తీరవు. చరిత్ర ఎప్పటికీ కూడా ఈ సీఎంను కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని క్షమించవు.